వస్తుంది కిర్రాకుంది టీజర్ ట్రైలర్ సాంగ్స్ కూడా మంచిగా ఉంది. హైదరాబాద్ ఇక్కడ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో బీజేపీ ఎట్లుంది మా అనిల్ మస్తు కొట్టిన హుకుం లాగా కొట్టాలని మా ఆశిస్తున్నాం. ఇంకా మేము మరి బుక్ చేసుకున్నాం, టికెట్లు బుక్ చేసుకున్నాం. ఇంకా ఓపెన్ కాలే మా సైడ్. అన్ని మంచి సినిమాలు తీసినారు. జెస్సీ సినిమా ఈ సినిమా ఎట్లా ఉండబోతుంది మీ ఎక్స్పెక్టేషన్స్? జెస్సీ లాగా ఉంటది, జెస్సీ కన్నా మించి ఉంటది. జెస్సీ బాగుంది, దానికంటే మించి ఉంటది సినిమా. అంటే ఒక డైలాగ్ చెప్పు ట్రైలర్ లో నుంచి. డైలాగ్ అంటే కొడుతున్నాం 2 నెలల నుంచి షురు చేస్తున్నాం ఈసారి. ఎలా అనిపించింది నా కింగ్డమ్ ట్రైలర్? కే ర్యాంపే బ్రో. కే ర్యాంప్ నేమ్ వచ్చేసి కిరణ్ అబ్బవర్ అని తీసుకున్నాడు. లేదంటే కింగ్డమ్కి పెట్టింటే సెట్ అయ్యేదని నేను అనుకుంటున్నా. విజయ్ దేవరకొండకు ఇది రీ ఎంట్రీ కావచ్చు. ఇప్పటిదాకా విజయ్ దేవరకొండకు ఒక 3-4 సంవత్సరాల నుంచి దగ్గర ఎక్కడ లేదు, హైప్ అనేది లేదు. ఇది మాత్రం కే ర్యాంపే. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం కే ర్యాంపే. మనం ఒకసారి తిరుపతిలో కూడా చూసాం, మన ఈవెంట్ జరిగినప్పుడు చూసారు కదా ఎట్లుందో. క్రౌడ్ అసలు పట్టట్లేదు, వేరే లెవెల్లో ఉంది. ఇది 100% వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి 100% విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ అవ్వబోతున్నాడు. ఓకేనా? మరి అనిరుద్ధ్ గారి బీజేపీ ఎలా అనిపించింది? వేరే లెవెల్ బ్రో, కుమ్మేశాడు. మరి ఇప్పుడు కొత్త అమ్మాయి భాగ్యశ్రీ కూడా చేస్తుంది కదా, సో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది? మన కెమిస్ట్రీ ఇప్పుడు ఆమెదైతే మనం ఇంతవరకు చూడలేదు కాబట్టి విజయ్ దేవరకొండతో ఇప్పుడు మనం టీజర్లో జస్ట్ 1.5 మినిట్ 1 మినిట్లోనే మనకు అంత అర్థం కాదు కదా. సినిమాకి వెళ్ళిన తర్వాత ఆమె కేపబిలిటీ ఏంటి, విజయ్ దేవరకొండకి సెట్ అవుతుందా లేదా అనేది సినిమా చూసిన తర్వాత రివ్యూ చెప్పడం అనేది మంచి. అంటే ఇంతకుముందు అన్ని లవ్ స్టోరీస్ అవన్నీ చేశాడు, మంచి గడ్డంతో ఉండే. బట్ ఈసారి డిఫరెంట్ లుక్, డిఫరెంట్ జోన్ ట్రై చేశారుగా, సో దాని మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మన తెలుగు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే హీరోస్ అన్న తర్వాత డిఫరెంట్ జోనర్లో చేస్తారు. ఫస్ట్ తెలుగు వాళ్ళు నేర్చుకోండి. ఎప్పుడు లవ్ స్టోరీలు, ఎప్పుడు రాజమౌళి లాగా ఒకే జోనర్లో, అంటే ఇప్పుడు ఒకే జోనర్లో డైరెక్టర్లు వెళ్తున్నప్పుడు వాళ్ళకు కొన్ని ఫ్లాపులు రావచ్చు, కొన్ని హిట్లు రావచ్చు. కానీ హీరోలు అనే వాళ్ళు ఒకే డైరెక్టర్ దగ్గర చేయలేరు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జోనర్లో ట్రై చేస్తారు. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలందరూ యాక్సెప్ట్ చేయండి. ఈ సినిమా 100% నాకు తెలిసినంత వరకు 200 crores వరకు చేస్తుంది, బీట్ చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఓవరాల్ గా టికెట్ తీసుకోవాలనే ఆసక్తి అయితే కలిగింది? 100% కలిగింది. మేము ఆల్రెడీ టికెట్ బుక్ చేసాం. ఓకే అన్న, థ్యాంక్ యూ.